కొడుకు కోడలు నాకు బాధ అవుతుందయ్యా అని అంటే పాస్టర్ గారు అన్నట్టు సలహమ్మ ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అయ్యా. ఏముండి పాపం ఆయన నిజంగానే ఉపవాసం ఉండి ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. సంఘంలో కూడా ఉపవాస ప్రార్థన కూడా ప్రకటించాడు. సంఘం ప్రార్థిస్తుంది, ఆయన ప్రార్థిస్తున్నాడు. ఈ మాత్రం ప్రార్థన కొత్తలేదు అమ్మగారు ఎవరు ప్రార్థన చేయమని చెప్పినారు. సరే దేవుడు సహాయం చేశాడు, వాళ్ళు సమాధాన పడ్డారు. సమాధాన పడిన తర్వాత ఏం జరిగింది అని అంటే వీళ్ళిద్దరూ మంచిగా కూర్చొని అత్తగారు తీసుకొచ్చి వంట పెడుతుందంట. వంట పెడుతుంటే ఈ ఇద్దరు ఒకరికొకరు మంచిగా తినిపించుకుంటున్నారంట హ్యాపీగా. అదేమైనా తప్ప? ఏం తప్పు కాదు. కానీ జరిగిన కార్యం చెప్పాలిగా సంఘానికి. మర్చిపోయారు, ప్రార్థన చేయమని చెప్పారు, సమస్య తీరింది, మర్చిపోయారు. సంఘం మర్చిపోయారు, ప్రార్థన మర్చిపోయారు, కృతజ్ఞత కూడా మర్చిపోయారు. ఈ పాస్టర్ గారు పాపం మందిరానికి వస్తలేదు కదా అని విజిటింగ్ చేయడానికి వస్తే ఇంటికి ఏమండి ప్రార్థన మానేసి ఏం చేస్తున్నారు? మంచిగా చికెన్ కూర వండుకో